కోడంగల్లో రైతులు వర్సెస్ అధికారులు, కలెక్టర్, తర్వాత అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి వీళ్ళ మీద జరిగిన అటాకు. అసలు దీనంతా బీఆర్ఎస్కి అప్పచెప్తూ ఇదంతా బీఆర్ఎస్ చేసిన కుట్ర అని దీనిలో ఒక పాలిటిక్స్ మిక్స్ చేయడం, దీని వెనుక ప్రభుత్వం చాలా అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా ఈ కోడంగల్ రైతుల విషయంలో ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, ప్రభుత్వ అనుకూల మీడియా దాన్ని ఎట్లా డైవర్ట్ చేసింది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అభిప్రాయ సేకరణ అనేది ఎప్పుడైనా కూడా రైతుల దగ్గరకు పోయి చేస్తారు. దూరంగా ఎక్కడో ఉండి రైతులందరూ మీరు ఇక్కడ రన్ చేయరు. ఆ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో అభిప్రాయ సేకరణ పెట్టిండ్రు. అభిప్రాయ సేకరణ ఎప్పుడు కూడా రైతుల దగ్గర పోయి చేస్తారు, రైతులు వేరే దగ్గరకు పిలిచి చేయరు. ఇక్కడ ప్రభుత్వం ముందు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది, ఒక పాయింట్. రెండో పాయింట్, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముళ్ళు మొత్తం కూడా కావాలని ఆ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ నుంచి తిరుపతి రెడ్డి ఆడియో మనం చూసినాం. తర్వాత వాళ్ళ అనుచరులు అక్కడ మీ పొలం మేము గుంజుకుంటాం, మీరు మీ అభిప్రాయం వేరే ఉన్నా మేము గుంజుకుంటాం అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు 2. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే అక్కడ నుంచి ఆ రోజు ఆ 2 కిలోమీటర్ దూరంలో ఉన్న రైతు కలెక్టర్ ఆ గ్రామానికి పోయిండు. గ్రామానికి పోతున్నప్పుడు ఖచ్చితంగా అభిప్రాయ సేకరణకు పోతున్నప్పుడు మొదలే చాలా వివాదాస్పదమైన అభిప్రాయ సేకరణకు పోతున్నప్పుడు ఖచ్చితంగా విత్ సెక్యూరిటీ పోతారు. కానీ వితౌట్ సెక్యూరిటీ పోయినరు అక్కడికి. బహుశా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం రైతులను ఇక్కడ రైతులు ఇరికించాలని ఫస్ట్ ప్లాన్. రైతులు ఎవరైతే రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారో, అక్కడ ఫార్మా పెట్టే అవకాశం లేదు, మా పొలాలు మేము ఇయ్యమని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళనే కేసుల పాలు చేసి వాళ్ళని బెదిరించి ఆ ఊరోళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ భూమి గుంజుకోనికి చేసిన ప్లాన్లో భాగంగా అక్కడ కలెక్టర్ పోవడం, అంతకుముందే రైతులందరినీ రెచ్చగొట్టడం అదంతా కూడా జరిగింది. ఒకవేళ కలెక్టర్ మీద దాడి జరిగింది అనుకుందాం, కలెక్టర్ పైన దాడి జరిగింది, వెంకటరెడ్డి పైన అయితే దాడి జరిగింది మనం చెప్తాం. కానీ కలెక్టర్ ఎందుకు నా పైన దాడి జరగలేదని కలెక్టర్ ఎందుకు చెప్పుకున్నాడు బయటకు వచ్చి, ఇదొక పాయింట్. ఒకవేళ కలెక్టర్ పైన దాడి జరిగితే నిజంగానే కలెక్టర్ ఆ రోజు పెన్ డౌన్, వాళ్ళంతా అక్కడ కలెక్టరేట్లో ఉన్న ఉద్యోగులంతా కూడా పెన్ డౌన్ ప్రకటించారు. కానీ కలెక్టర్ వచ్చేసి ఏమన్నాడు, నా మీద దాడి జరగలేదు అన్నాడు. మరి ఒకవేళ రైతులు ఆయన మీద అటాక్ చేస్తే ఎందుకు నా మీద దాడి జరగలేదు అన్నారు? ఎందుకంటే ఈరోజు ఇన్ని రోజుల తర్వాత ఇది 11వ తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగింది. 11th రోజు ఇన్సిడెంట్ జరిగితే నిన్న సాయంత్రం ఐఏఎస్ల అసోసియేషన్ ఖండిస్తూ ఒక ప్రకటన ఇచ్చింది. ఐఏఎస్ నా మీద దాడి జరగలేదని చెప్పినాక ఇన్ని రోజుల తర్వాత, అంటే మధ్యలో 11 నుంచి 13వ తేదీ వరకు, 12వ తేదీ ఏమైంది, 11 మధ్యాహ్నం అయింది ఇన్సిడెంట్, 11 అంతా ఏం చేసిండ్రు, 12 అంతా ఏం చేసిండ్రు, 13 నాడు సాయంత్రం దాదాపు 2.5 డే తర్వాత ఐఏఎస్ అసోసియేషన్ బయటకు వచ్చింది. అంటే ప్రభుత్వం చెప్తే ఐఏఎస్ అసోసియేషన్ ఆ కలెక్టర్ను ఎవరైతే నన్ను కొట్టలేదు, నా మీద దాడి జరగలేదని చెప్పిండ్రో ఆయన మీద దాడి జరిగిందని దాన్ని ఖండిస్తూ ఇచ్చారు. అయితే ముందు కలెక్టర్ ఎందుకు దాడి జరగలేదని చెప్పిండ్రు అంటే, బహుశా కలెక్టర్ల మీద దాడి జరిగింది అని అంటే ప్రభుత్వం ఇరుకునబడేది. ఎప్పుడైనా సరే పాలకుల పైన ఉండే కోపమే ప్రభుత్వ ఉద్యోగుల మీద పడుతుంది. ఎందుకంటే పాలకులు దూరంగా ఉంటారు, మెయింటైన్ చేస్తారు. తప్పు చేసినప్పుడు పాలకులు ఎప్పుడైనా సరే దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అధికారులు వాళ్ళ డ్యూటీ తప్పదు, దగ్గరికి వెళ్లాల్సిందే. అందులో భాగంగా కలెక్టర్ కనుక నా మీద దాడి జరిగిందని చెప్తే ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందులు పడేది. ఎందుకంటే మిగతా అధికారులందరూ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా మొత్తం స్ట్రైక్ చేసేవాళ్ళు ప్రభుత్వం పైన. కాబట్టి ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి కొట్టలేదని చెప్పుకున్నారు. తర్వాత ఆయన దాడి జరగలేదని ప్రత్యక్షంగా కలెక్టర్ చెప్పిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా 1 డే తర్వాత ఎందుకు బయటకు వచ్చారు, ఇదంతా ప్రభుత్వ కుట్ర. వాళ్ళంతా కొంతమంది పోయి డీజీపీ కంప్లైంట్ చేసిండ్రు, కొంతమంది ఇంకేదో మీటింగ్ పెట్టుకొని మేము కార్యాచరణ ప్రకటిస్తామన్నారు, కొందరు బ్లాక్ రిబన్స్ పెట్టుకొని తిరిగిండ్రు. మరుసటి రోజు సాయంత్రానికి ఇదంతా క్లారిటీ వచ్చింది. ఐఏఎస్ మీద దాడి జరిగితే ఆయన జరగలేదని ప్రకటించిన తర్వాత ఒక 24 hours తర్వాత ఉద్యోగ సంఘాల నుంచి ఈ రియాక్షన్ వచ్చింది. బహుశా ప్రభుత్వం చెప్పి చేయించింది అనేది వెరీ క్లారిటీ. ఇంకొకటి, సురేష్ అనే వ్యక్తికి భూమి లేదని ఫస్ట్ ప్రచారం చేసిండ్రు వాళ్ళ అనుకూల మీడియా అంతా కూడా ప్రచారం చేసింది. ఆ ప్రచారం చేసిన తర్వాత కలెక్టర్ ఏం చేసిండు, ఆయనకు భూమి ఉంది కానీ ఆ భూమిని మేము నోటిఫై చేయలేదు అన్నారు. అక్కడ యుద్ధం జరుగుతుందే నోటిఫై చేయకూడదు అని అక్కడ ఆందోళన చెందుతున్నారు కూడా, యుద్ధం చేయకూడదు అని. నేను చెప్పే పాయింట్ ఇది 6th పాయింట్.
భూమి లేని వ్యక్తి అన్నారు కదా, భూమి లేని వ్యక్తి కలెక్టర్ దగ్గరకు పోయినప్పుడు కలెక్టర్ ఆల్రెడీ చాలాసార్లు ఆ రైతులతో ఇంటరాక్షన్ జరిగింది. అది ఫస్ట్ టైం కాదు, బహుశా లాస్ట్ టైం ఏమో తెలియదు. ఆ సురేష్ అనే వ్యక్తి ఆ ఊరు రైతు అని కలెక్టర్ ఎట్లా నిర్ధారించుకున్నాడు? సురేష్ అనే వ్యక్తి భూమి లేదు, ఫస్ట్ టైం సురేష్ పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు అనుకుందాం. లేకపోతే సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ను కావాలని ఏదో ఆయనకు నచ్చ చెప్పి తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు, ముందస్తు ప్లాన్లో భాగంగా అని గవర్నమెంట్ చెప్తున్నట్లుగా అనుకుంటే, కలెక్టర్ ఎవరు చెప్తే ఎవరి మాట అంటే వాళ్ళ మాట విని పోలేడు కదా. కలెక్టర్కు ఆల్రెడీ సురేష్ అనే వ్యక్తి తెలుసు. సురేష్ అనే వ్యక్తి అక్కడ ఎన్నో రోజులకి వెళ్ళి, దాదాపు 8 నెలలకి వెళ్ళి అక్కడ ఉద్యమం చేస్తున్నాడు. సురేష్ పేరు మీద భూమి ఉండకపోవచ్చు, సురేష్ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద భూమి ఉండొచ్చు కదా, 7 ఎకరాల భూమి ఉందని చెప్తున్నారు. నోటిఫై చేయకూడదని, నోటిఫై చేయలే కాబట్టి మీకు తెలియకపోవచ్చు, నోటిఫై చేయకూడదని కదా. ఇదొక 7th పాయింట్. తర్వాత 43 సార్లు కాల్ చేసిరని కాంగ్రెస్ మీడియాలో ప్రచారం జరిగింది. ఎఫ్ఐఆర్లో ఒక్కసారే చూపించారు 11th రోజు. నేను మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. 7th పాయింట్ అంటే పాయింట్ టు పాయింట్ ఎన్ని తప్పులు చేసినారు వీళ్ళు, ఎట్లా తప్పులు చేసిరని చెప్తున్నాను నేను. 11వ తేదీన దాడి జరిగింది. ఆ రోజు ఒక్కసారి మాత్రమే కాల్ చేసినారు, ఓన్లీ 1 కాల్, ఒక్కసారి. మరి అంత నరేందర్ రెడ్డే, పట్నం నరేందర్ రెడ్డే ఈ దాడి చేయించిండు, కేటీఆర్తో మాట్లాడి చేయించిందంటే ఒకే కాల్తో అయిపోతుందా? ప్లస్ అంతకన్నా ముందు రోజు 2 కాల్స్, అంతకన్నా ముందు 10th రోజు ఓన్లీ 2 కాల్స్. ఒకవేళ వాళ్ళు కుట్ర చేస్తే ఫోన్లో మాట్లాడుకుంటారా? ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుకుంటారు. ఆయన కొడంగల్నే ఉంటాడు, వీళ్ళు సురేష్ అనే వ్యక్తులు మిగతా వాళ్ళు ఎవరైనా సరే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడనే ఉంటారు. ఫోన్లో మాట్లాడి కుట్ర చేసిన అవసరం ఉండదు. ఎవరైనా ఆందోళన చేస్తున్నప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన అనామకుడు కాదు, లేకపోతే అడుగుకెళ్ళి వచ్చిన ఆయన కాదు. ఒక మాజీ ఎమ్మెల్యేను సంప్రదిస్తే ఆయన సాయం చేస్తా అంటే తప్పే ఉంది? సాయం చేస్తామంటే దాడి చేయమన్నట్ట? మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనికే, మీ భూమి ఆపడానికి నేను సాయం చేస్తాను చెప్పి ఉండొచ్చు కదా ఫోన్లో, తప్పేముంది దానిలో? ఫోన్ రికార్డ్స్ బయట పెట్టచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఒకవేళ ట్యాపింగ్ చేస్తుంది అనుకుంటే ఆ ఫోన్ రికార్డ్స్తో చేయొచ్చు. మీకు ఇంకా విచిత్రమైన విషయాలు చెప్తా. రేవంత్ రెడ్డి మీడియా అసలు ఎఫ్ఐఆర్ కన్నా ముందు కేటీఆర్ పేరు ఎప్పుడు తెర మీదకి వచ్చింది మనకు? కేటీఆర్ పేరు ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం ఆల్మోస్ట్ 7-8 గంటలకు బయటకు వచ్చింది. కానీ మొన్ననే కేటీఆర్ పేరు పెట్టి వార్తలు వేసేసిండ్రు. మొన్ననే కాంగ్రెస్ అండ్ ఇంకో ఇది వచ్చేసి పల్స్ ఆఫ్ తెలంగాణ బిగ్ బ్రేకింగ్ బిగ్ బ్లాస్టింగ్ అని పెట్టింది కదా. ఎప్పుడు పెట్టిన వీళ్ళు? 12వ తేదీన పెట్టిండ్రు. 12వ తేదీన సాయంత్రం 5:40 పెట్టిండ్రు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు వచ్చింది? 13వ తేదీన వచ్చింది. 13వ తేదీన సాయంత్రం వచ్చింది. 24 అవర్స్ ముందే కేటీఆర్ దీని వెనుక ఉన్నాడు అని పల్స్ ఆఫ్ తెలంగాణ అనే ఒక కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఎట్లా పెట్టిండ్రు. ఇదొక పాయింట్. పల్స్ ఆఫ్ తెలంగాణ డేట్ చూడండి ఒకసారి, జూమ్ చేయవా. 12 నవంబర్ 2024 5:40 సేమ్ టైం 13వ తేదీ 13 నవంబర్ 2024 నాడు కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్లో కనిపించింది మనకు. మరి ముందే వీళ్ళకి ఎట్లా తెలిసింది? పల్స్ ఆఫ్ తెలంగాణ అనే ఒక కాంగ్రెస్ సోషల్ మీడియాకి ఎట్లా తెలిసింది? ఇది వచ్చి రాగానే ఇది వచ్చిందో లేదో ఇట్లా వస్తుంది అని తెలవంగానే ఏం చేసిండ్రంటే కాంగ్రెస్ మీడియా మొత్తం ప్లాన్లోకి వచ్చేసింది. బిగ్ టీవీ కేటీఆర్ డైరెక్షన్ పట్నం ప్లానింగ్, పోలీసులకు దొరికింది ఇలా. ఎలా? ఇలా ఎఫ్ఐఆర్ వచ్చిందో లేదో ఇట్లా ఎంబడే తగలేసుకున్నారు. ఇది V6 దాడికి ప్లాన్, ఆ కుట్రలో పాత్ర పట్నం కేటీఆర్ లింకు. మరి ఒకవేళ కేటీఆర్ చెప్తేనే, పట్నం నరేందర్ రెడ్డి చెప్తేనే సురేష్ చేసినంటే, పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఎప్పుడు కాల్ చేసిండు? కాల్ డేటా ఇచ్చిండ్రా? ఎందుకు కాల్ డేటా ఇవ్వలే? ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడి చెప్పిండు కదా. కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డితో ఎప్పుడు మాట్లాడిండు, ఎన్నిసార్లు మాట్లాడిండు, ఎక్కడుంది కాల్ డేటా? ఎందుకు ప్రభుత్వం బయటపెట్టలే ఆ కాల్ డేటాను? అసలు రేవంత్ రెడ్డి 11th రోజు దాడి జరిగితే 11th రోజు ఎందుకు మాట్లాడలేదు? మధ్యాహ్నం ఎప్పుడో 1 గంటకు జరిగింది ఇదంతా, 12 to 1 మధ్య జరిగింది. ఎందుకు రేవంత్ రెడ్డి 12 రోజు మాట్లాడలే, 11 రోజు మాట్లాడలే, 12 రోజు ఢిల్లీ పోయి మాట్లాడాడు? అది కూడా ఎంతటి వారున్నా వదలనని మాత్రమే చెప్పిండు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి మాట్లాడండి, ఎంతటి వారున్నా వదలము, ఇదంతా ఏదో కుట్ర ఉన్నది అంటే ఇదంతా ఒక ముందస్తు ప్లాన్లో భాగంగా ముందు రైతులను రెచ్చగొట్టడం, తర్వాత
వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ రెచ్చగొట్టడం, తర్వాత కలెక్టర్ను అక్కడికి పంపే విధంగా ప్లాన్ చేయడం, కలెక్టర్ పోవడం, అక్కడ రచ్చ జరుగుతుందని తెలిసి కూడా వితౌట్ సెక్యూరిటీ కలెక్టర్ పోవడం, ఆ తర్వాత కలెక్టర్ నన్ను కొట్టలేదనడం, తర్వాత 24 అవర్స్ తర్వాత ఉద్యోగ సంఘాల వాళ్ళు బయటికి రావడం, తర్వాత ఇంకొక 24 అవర్స్ తర్వాత ఐఏఎస్లు ఖండిస్తూ ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం, కేటీఆర్ పేరు రాకముందే 24 అవర్స్ ముందే కాంగ్రెస్ సోషల్ మీడియా కేటీఆర్ పేరును తెర మీద తీసుకురావడం, తర్వాత ఎఫ్ఐఆర్లో కనిపించగానే మొత్తం కాంగ్రెస్ సోషల్ మీడియా అంతా కూడా కేటీఆర్ ఇదంతా చేయించని చెప్పడం, అసలు కేటీఆర్ నరేందర్ రెడ్డికి మధ్య ఎన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయో బయట పెట్టకపోవడం పోలీసులు, కేవలం సురేష్ నరేందర్ రెడ్డికి ఒక్క ఫోన్ కాల్ మాత్రమే ఉంది, దాన్ని 47, 87 అని తప్పుడు ప్రచారాన్ని వాళ్ళ మీడియాలో చూపించడం, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఇది ఒక కుట్ర, ప్రభుత్వం చేసిన కుట్ర పైన కుట్ర, ఇది కుట్రలో కుట్ర. వీళ్ళు కుట్ర అని చెప్తున్నారు కదా, ఆ కుట్ర పైనే ఇది ఒక కుట్ర. ఇదంతా కూడా ఒక పెద్ద స్కెచ్. ఈ స్కెచ్ ద్వారా ఏం సాధించుకున్నారంటే గవర్నమెంట్కి 2 ఆశయాలు ఉన్నాయి. ఒకటి, ఆ రైతులు భూమి వదిలేసి వెళ్ళిపోవాలి, అక్కడ భూమి పెట్టాల్సిందే. తిరుపతి కూడా చెప్తున్నాడు వాళ్ళన్న, అక్కడ ఖచ్చితంగా మేము ఫార్మా పెడతామని. రెండవది, పాలనా వైఫల్యం నుంచి తప్పించుకోవడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.